తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. విజయవాడలో 6 పెళ్లిళ్ల కేసుపై స్పందించారు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ. తాను చెయ్యని తప్పుకు నిందితురాలుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కావాలనే టార్గెట్ చేశారని ఓ మాజీ ఎమ్మెల్యే తమ్ముడు ఈ దుష్ప్రచారం వెనక ఉన్నట్టు తెలిపారు. ఈ 6 పెళ్లిళ్ల కేసుపై అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ ఏమంటుందో మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. సో ఉదయం నుంచి కూడా ఒక మహిళ 6 పెళ్లిళ్ళు చేసుకుంది అనేటువంటి ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇటు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవుతోంది. మేడం, ఏంటి నిజంగా మీరు 6 పెళ్లిళ్ళు చేసుకున్నారా? ఏంటి అసలు ఎందుకు మీ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది? ఎవరు చేశారు ఇదంతా? అది చెప్తానండి. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఈవెంట్కి వెళ్తూ ఉన్నాను. సో నేను ఈవెంట్కి వెళ్తూ ఉంటే నా కార్లో నేను ఈవెంట్కి వెళ్తూ ఉంటే నాకు ఫోన్స్ వస్తున్నాయి పొద్దున్న నుంచి. ఏంటి అంటే నేను ఇంకా లిఫ్ట్ చేయలేదు, నాకు ఈవెంట్ హడావులు ఉన్నాను. ఇప్పుడు నేను మధ్యదారిలో చూస్తే ఏంటి 6 పెళ్ళిళ్ళు ఏంటి, లేకపోతే 60 పెళ్ళిళ్ళు ఏంటి, నాకు అసలు ఏం అర్థం కాలేదు. కాసేపు నా మైండ్ ఇదైపోయింది. నేను ఈవెంట్ మేనేజర్గా నేను ఉన్నానండి. నా కింద చాలామంది అంటే నేను చాలామందికి నేను పనిస్తూ నేను హ్యాపీగా నేను నా ఫ్యామిలీతో నేను లీడ్ చేసుకుంటూ ఉంటే నా మీద ఎవరో తెలియని వ్యక్తులు, కానీ నేను తెలుసుకున్నాను, నా మీద ఎవరో తెలియని వ్యక్తులు 6 పెళ్ళిళ్ళు అన్నారు. నా 6 భర్తల్ని తీసుకురండి. ఎక్కడైనా ఏదైనా కంప్లైంట్ ఉంది, ఒక భర్త ఇప్పుడు 6 అంటే ఒకళ్ళో ఇద్దరైనా ముందుకు రావాలిగా. ఒకళ్ళో ఇద్దరు ఏదో రాసేసాము తెలుసుకున్నామని కాదు కదండి. ఒక ఆడపిల్ల గురించి పోనీ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కొన్ని ఛానల్స్ అవి నాకు చూస్తున్నాను నేను, కొన్ని ఛానల్స్ వాళ్ళు నిజంగా మరి వాళ్ళు దేనికి చేస్తున్నారో అయితే నాకు తెలీదు. పోనీ వాళ్ళ దగ్గర తెలిసింది, నన్ను తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది, నేను ఇప్పుడు TV9 వాళ్ళని ఆశ్రయించా. సార్ ఇది నేను చెప్పుకోవాలి, నాది ఇది కాదు, నా బెజవాడలో నాకు ఒక పేరుంది, నాకు ఒక రెప్యుటేషన్ ఉంది, మొత్తం దెబ్బ తీసేశారు ఈ ఛానల్స్ వాళ్ళు, పత్రిక వాళ్ళు, బ్యాడ్గా 6 పెళ్ళిళ్ళు అన్నారు. ఇదంతా కాదు సార్. ఏ స్టేషన్లోనే నా మీద కేసు నమోదైందా? ఆ పార్టీ ఈ పార్టీ నేతలు, ఇద్దరు నేతల వైపు చాలా ఉంది. వాళ్ళెవరో కూడా నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు నేను అవి కూడా బయట పెట్టబోతాను, వాళ్ళ పేర్లతో సహా. వాళ్ళకి ఎవరెవరు హెల్ప్ చేశారో, పొలిటికల్గా అయితే వాళ్ళు బాగా చేశారు. ఏదో నా మీద గర్జి పెట్టుకొని నా పరువు తీయాలి, నేను ఇదైపోవాలి. ఇప్పుడు నా బిడ్డతో నేను చచ్చిపోయాను అనుకోండి, వాళ్ళు ఎవరు చేశారో వాళ్ళు వస్తారా ముందుకి? నా 6 పెళ్ళిళ్ళు అన్నారు, తీసుకురండి. 6 పెళ్ళిళ్ళు, 6 భర్తలేరి, నా 6 భర్తలేరి మీరు తీసుకురండి. ఇప్పుడు ఒక నెలలో 2 పెళ్ళిళ్ళు అన్నారు. ఇప్పుడు నాకు ఒక ప్రాబ్లం జరిగింది సార్, అది నా పర్సనల్ లైఫ్ జరిగినప్పుడు నేను వెళ్ళి నాకు అది అతను ఫ్రాడ్ అని తెలిసింది. నేను కమ్మున వచ్చేసి నేను చచ్చిపోతుంటే నాకు నా లైఫ్ ఇప్పుడు నేను బెజవాడలో నాది పబ్లిక్తో కూడిన బిజినెస్ అండి. నేను పెళ్ళిళ్ళు అవి ఇవి చేస్తూ ఉంటాను. నాకు ఇక ఈవెంట్స్ ఎవరిస్తారు? నేను చచ్చిపోయే దానిలో నా ప్రొటెక్ట్ కోసం, నా బిడ్డ ఇది కోసం నేను బతకడానికి. ఇప్పుడు నేను ఏదైనా ఫ్రాడ్గా చేస్తే వాళ్ళు ఎవరో వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరైనా వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చారా, చెప్పారా? అండ్ నా గురించి ఎవరైతే ఇలా బ్యాడ్గా వీడియోలు ఫోటోలు పంపించి 6 పెళ్లిళ్ళు ఎవరు రాశారో అన్ని నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. మీరేమన్నా లీగల్ ఫైట్ చేయబోతున్నారా? మీరేమన్నా స్పెసిఫిక్గా కంప్లైంట్ ఇవ్వబోతున్నారా? పోలీసులకి రిటర్న్ గా మీరు మీ మీద కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరు? మీ మీద కంప్లైంట్ ఇవ్వకుండా ఇదంతా ఎందుకు వచ్చింది? అది 100% అసలు నా మీద ఒక ఎఫ్ఐఆర్ లేదు, ఎక్కడ ఒక ఇది లేదు. కానీ ఈ కొన్ని పేపర్స్ వాళ్ళు, కొన్ని మీడియా వాళ్ళు వేసేశారు. నాకు పోలీసు వల్ల నాకు ఏ ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఏవైనా సరే పోలీసు వాళ్ళు చక్కగా ఏ ఆడపిల్లకి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మంచిగా రియాక్ట్ అవుతున్నారు, చెప్తున్నారు. నేను ఇంకొచ్చేసాను. కానీ నాకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్ని పత్రికల వాళ్ళు, అలాగే కొన్ని మీడియా వాళ్ళే. నేను ఇప్పుడు 100కి 200% లీగల్గా నేను ఫైట్ చేయబోతున్నాను. ఆ యువతి మరోసారి పోలీసులు ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. తాను 6 పెళ్లిళ్ళు చేసుకుంటే 6 భర్తలు ఎక్కడున్నారో కూడా చూపించాలంటూ కూడా ఆవిడ ప్రశ్నిస్తోంది. తాను లీగల్గానే పెళ్లి చేసుకున్నాను, గతంలో వివాదాలు అయ్యాయి, వాటికి సంబంధించినటువంటి అంశంలో స్పష్టంగా క్లారిటీ ఉంది. ఆ వివాదాలు జరిగినటువంటి వాళ్ళు కూడా ఇప్పటివరకు ఎవరు కూడా కేసులు పెట్టలేదు. కానీ తన పేరుని ఎందుకు తెరపైకి తీసుకొచ్చా, తన బిజినెస్ను తనను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఆవిడతో చెప్తోంది. కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్, TV9 విజయవాడ. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.